హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లాగ్. ఈరోజు మేము జాతరకి వెళ్ళాం. ఏంటంటే ఏమేమి కొనుక్కున్నానంటే మీకు చూపిస్తాను, ఆగండి. నా తమ్ముడు నేను ఈ ఫుట్బాల్ ది కొనుక్కున్నాం. దీంట్లో ఒక లైట్ ఉంటది. ఒకవేళ బాస్కెట్ బాల్, దీంట్లో ఒక లైట్ ఉంటది. ఒకవేళ గోల్ పడితే ఆ లైట్ ఇలా బ్రైట్ గా వెలుగుతుంది. ఒకవేళ లైట్ ఆపారు అనుకో మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ లైట్ రాగానే ఒకసారి వేసి చూపించు చూద్దాం. లైట్ పని చేస్తుంది. సరా చాలా బాగుంది కదా. సౌండ్ తో పాటు లైటింగ్ కూడా ఉంది. ఇంకేం కొనుక్కున్నావు? గోలీ కొనుక్కున్నాను. గోలీ 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 ఎలా ఆడతారు నాకు తెలీదు. మరి ఎందుకు కొనుక్కున్నావు? మా మమ్మీ ఇష్టపడి కొనుక్కుంది. మమ్మీ కొనమన్నది కదా. మమ్మీయే కొనుక్కుంది. మమ్మీ ఆడుకుంటది కదా. ఆడుకోద్దు. ఏంటంటే మమ్మీ చిన్నప్పుడు, ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్తాను. మా మమ్మీ చిన్నప్పుడు ఇది కొనుక్కుందంట, ఆడిందంట. మా మమ్మీ గురించి వదిలేదు. యాక్చువల్లీ అది నాకు ఇష్టపడి మా మమ్మీ కొనుక్కుంది. మమ్మీ కొనుక్కోవడం మా మమ్మీ కొనుక్కుంది. మన మమ్మీ జోక్ చేసావా? నేను చెప్తానులే. యాక్చువల్లీ అది నేను చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునేవాడిని. మా అన్నయ్య తర్వాత అక్క వాళ్ళు అందరితో జాతరకి వెళ్ళినప్పుడు నేనైతే ఈ టాయ్ ని కొనుక్కునేదాన్ని. మీరు ఎప్పుడైనా ఇలాంటి టాయ్ ని కొనుక్కున్నారా? ఆడడం మీకు వచ్చా? వచ్చుంటే కామెంట్ చేయండి కిందన, ఎవరెవరు ఆడగలరో. నేను రిపీటెడ్ గా అన్ని టాయ్స్ కొనుక్కున్నాను. కానీ నా దగ్గర లేని టాయ్స్ ఎప్పుడు ఇలాంటి లేని టాయ్స్ నా దగ్గర లేవే లేవు. కొనుక్కున్నావు కదా, ఫస్ట్ టైం కొనుక్కున్నావు. చాలా సార్లు అన్ని కొనేసుకున్నావు కదా, ఫస్ట్ టైం టాయ్ కొనుక్కున్నావు. కార్స్ కార్స్. నేను ఒక రోజు టూర్ కి కేరళకి వెళ్ళాను. అక్కడ మా తమ్ముడు ఇష్టమైన బైక్ KTM కొనుక్కున్నాడు. దాని తర్వాత నేను డుకాటి, కానీ దాని మీద డుకాటి అని ఉంది. నేను చెప్పడం ఈజీగా రాదు కానీ డుగాడి అని చెప్తారు. డుకాటి అది నా ఇష్టమైన బైక్. అది ఏంటి? నింజా. మీకు ఒకవేళ తెలియకపోతే మన దగ్గర పల్సర్ ఇలాంటివి కూడా ఉన్నాయి. మన దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ నింజా కూడా ఉంది. నేను రోజు మా స్కూల్ కి వెళ్తుంటే ఈ స్కోడా కంపెనీ చూస్తాను. ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ లోని నింజా ఉంటది. ఆ రోజు చూస్తేనే స్కూల్ కి వెళ్తాను. ఓకే ఓకే, ఈ రోజు మనము జాతరలు చెప్పుకుందాం. నేను చెప్పేసాను కానీ ఓకేలే, అయిపోయిందిలే. ఇప్పుడు చెప్పు ఏంటి? అదంతే. ఓకే సర్లే కానీ ఇప్పుడు మా మమ్మీ ఇష్టపడి గోలీ కొనుక్కుంది. మా మమ్మీ చిన్నప్పుడు సురేష్ మాము, నాకు అన్నయ్య అని చెప్పను, మా మమ్మీ అన్నయ్య అని చెప్తది. అమ్మ సురేష్ మాము ఇంకా దొడ్డ చిన్నప్పుడు ఆడేవాడంట. అడంతే. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఈ రోజే చూడగానే ఫస్ట్ ఎంటర్ అవ్వ ముందే మమ్మీ అది చూడగానే అడిగింది. దాని తర్వాత మా మమ్మీ చూసి ట్రాప్ నుంచి జంప్ చేస్తాడు అన్నాడు. అది వదిలేదు. ఓకే గోలీ ఆడుకుంటాం. లైవ్ ఎలా ఆడాలో చూపిస్తాను. లైవ్ లో ఆడటం రాదు కదా, కానీ మా మమ్మీని అడిగి ఆడతాను. లైవ్ లో మా డాడీ ఇది వద్దులే, ఇది ఏమి వద్దులే. కానీ బాస్కెట్ బాల్ గేమ్ ఛాలెంజింగ్
బాస్కెట్ బాల్ గేమ్ ఛాలెంజింగ్ ఈరోజు ఆడుతున్నాం. లైవ్ లో చూడండి. ఓకే బాయ్. బాయ్. నువ్వు తమ్ముడు ఈరోజు ఆ గేమ్ ఆడండి. ఎవరు ఫస్ట్ గోల్ వేస్తారు వాళ్ళు విన్. ఓకేనా? ఇక్కడికి రా, నువ్వు మధ్యలో కూర్చో. నువ్వు అల్ల చేయి. నీ అల్లరంతా గేమ్ లో చూపించి ఎవరు ఫస్ట్ విన్ అవుతారో చూద్దాం. ఓకేనా? 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 రెడీ స్టడీ గో. ఈ గేమ్ ఏంటంటే లేదు ఫస్ట్ విను తమ్ముడు. ఈ గేమ్ ఏంటంటే బాస్కెట్ బాల్ పడగానే వెయిట్ చిన్న నేను చెప్తున్నాను. డాడీ చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. అస్సలు వినట్లేదబ్బా, చాలా అల్లరోళ్ళు చూస్తారు. బాల్ మనము బాస్కెట్ లో వేయాలి. బాస్కెట్ లో వేయగానే మనకి లైట్ వస్తుంది, అంటే పడినట్టు అన్నమాట. నీకు రావట్లేదు. అలా చూడు, చిన్నోడు చెప్పినట్టు చెయ్యి. ఎలా చిన్న? కెమెరా కనిపించాలని రివర్స్ లా. సూపర్. అది అలా కావాలి. అయిపోయిందిగా గేమ్, ఇంకేం స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఆడుకోవచ్చు. ఓకేనా? ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.